నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్నదానం. వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని పేర్కొన్న గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు. రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యోగా పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారుల సహకారంతో కృషి చేస్తామని పేర్కొన్న ఎంపీపీ శెట్టి ప్రభాకర్. మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్తే శంకర్ నాయక్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా సర్వజన ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షులు మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు చలంబాబు, సీనియర్ పాత్రికేయులు రమణారెడ్డిలతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే సంస్థలో పనిచేయడం గర్వకారణమని, విలేకరుల అభివృద్ధికి తోడ్పాటు అందించే సంస్థ ఏపీయూడబ్ల్యూజే అని పేర్కొన్నారు. ఆగస్టు 17, 1957వ సంవత్సరంలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భవించిందని, అప్పటి నుండి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నట్లు వివరించారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలిచ్చి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, జర్నలిస్టుల పిల్లలకు విద్యా సంస్థల్లో రాయితీలు ఇవ్వాలని తదితర సంక్షేమ పథకాల కోసం ఏపీయూడబ్ల్యూజే పోరాడుతుందని, అలాగే జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజే 69th యానివర్సరీ 1957 నుంచి ఆర్గనైజేషన్ ఉంది. ఇక్కడ చాలా మంది నంద్యాలలో కూడా స్ట్రాంగ్ పాత్రికేయులు ఉన్నారు. ఈ ఏపీడబ్ల్యూజే ఒక వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. ఇది ప్రతి అంటే సోషల్ ఎన్వైరన్మెంట్ కానీ ఏమంటారు చారిటీ కానీ ప్రతి దానికి వీళ్ళు ముందుకు ఉంటారు. ఖచ్చితంగా మేము కానీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను కానీ మంత్రి ఫరూక్ గారు మరి ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరికీ సపోర్ట్ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా మీకు ఖచ్చితంగా అండగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్. ఎంతో చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 69 సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు అందులో సభ్యులుగా ఉన్న వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ యూనియన్ ఇదే విధంగా కొనసాగుతుంది. ఇదే బలంగా బలోపేతంగా ఉంటుంది. పోరాటాలు కూడా ప్రభుత్వంపై కూడా జర్నలిస్టుల సమస్యల కోసం రాజీ లేని పోరాటాలు జరపడంలో మొదటి నుంచి ముందున్నాం. రేపు కూడా ముందుంటాం, మొన్నాడు ముందుంటాం. కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా నంద్యాలలో కానీ ఎక్కడైనా కానీ ఏ మాత్రం తగ్గకుండా సేవా కార్యక్రమాలు జరపడంలో ఏపీయూడబ్ల్యూజే ముందుంది. ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ఇంతకు ముందు పరివర్తన దాంట్లో కావచ్చు, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అంటే కొన్ని ప్రచారం లేనివి ఉన్నాయి, కొన్ని ప్రచారంతో ఉన్నాయి. ఖచ్చితంగా యూనియన్ ఎంతో బలంగా ఉంది. మనకు మంత్రి ఫరూక్ గారి ఆశీస్సులు ఉన్నాయి యూనియన్ కు గానీ మన పాత్రికేయులకు గానీ. అందువల్ల మన సమస్యల పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఇది ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికీ 68 సంవత్సరాలు పూర్తయింది. 1957 ఆగస్టు 17వ తేదీన ఏపీడబ్ల్యూజే ఆవిర్భవించింది. 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29 సంవత్సరాలకి మన ఏపీడబ్ల్యూజే అడుగు పెట్టింది. అందుకోసము రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో అలాగే జిల్లా కేంద్రాల్లో కూడా అన్నదానము, సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన మంత్రివర్యులు ఫరూక్ సార్, ప్రెసిడెంట్ ఫరూక్ సార్ వారి కుమారుడు. ఏపీయూడబ్ల్యూజే అనేది మొదటగా ఒక అడుగుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పోరాటాలు, ఎన్నో సమ్మెలు, ధర్నాలు నిర్వహించి జీతం లేనటువంటి పాత్రికేయులకు ఒక వృత్తి కల్పించేదానికి ఎన్నో కృషి చేసింది. ముఖ్యంగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏపీడబ్ల్యూజేలో పనిచేసిన వారికి జర్నలిస్ట్ కాలనీ అని జూబ్లీ హిల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా సగం ఛార్జీ చేసి ఆ తర్వాత జిల్లా అంతా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా 30% చేసేదానికి ఏపీడబ్ల్యూజేలో ఎన్నో పోరాటాలు చేసింది. ఆ కార్యక్రమం తర్వాత ఎంతో మంది ఇప్పుడున్న వివిధ శాఖలు ఏర్పాటు చేసుకోవచ్చు,
వివిధ యూనియన్లు ఏర్పాటు చేసుకుండొచ్చు. వాళ్ళందరూ ఒకప్పుడు ఏపీడబ్ల్యూజే పుట్టిన వాళ్ళే. ఈ ఏపీడబ్ల్యూజే 69 గారు 690 సంవత్సరాలైనా ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రభుత్వం పైన ఏ రోజైనా అది అనుకూలమైన ప్రతికూలమైన పోరాటాలు చేయకుండా ఉండదు. మన పోరాటం వల్లనే త్వరలో అక్రిడేషన్లు, ఇంటి స్థలాలు అయితేనేమి, ఇంకొకరు అయితేనేమి సాధించుకుంటాం. భవిష్యత్తులో కూడా అందరం కలిసి కట్టుకుంటాం. పత్రికలు వేరుండొచ్చు, ఛానల్స్ వేరుండొచ్చు, మనమంతా జర్నలిస్టాం, మనమంతా ఒకటే కులం. కాబట్టి మన సమస్యలు వచ్చినప్పుడు స్థానిక నాయకుల సహకారంతో, అధికారుల అండదండలతో మనం అన్ని పరిష్కరించుకుందాం. ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ నెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని నంద్యాల జిల్లా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్ ఇతర ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కార్యాలయంలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వినాయక చవితి వేడుకల నిర్వహణపై పలు సూచనలను, సలహాలను, అభిప్రాయాలను వారు తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో అత్యంత వైభవంగా పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని, సమస్యలు తలెత్తితే గణేష్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈరోజు ఆదివారం అనగా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి తరఫున నంద్యాల పట్టణ కార్యనిర్వాహకుల విగ్రహాల కార్యనిర్వాహకులందరినీ ఆహ్వానం చేయడం జరిగింది. వారి గణేష్ కేంద్ర మహోత్సవం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కార్యనిర్వాహకులు తెలియజేయడం ఏమనగా ఈ 5 రోజులు 27వ తారీఖు వినాయక చవితి పండుగ సందర్భంగా, 37వ తారీఖు నిమజ్జన సందర్భంగా అందరూ ఈ 5 రోజుల నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వినాయకుడు పూజించి ఎటువంటి ఆటంకాలను కలగకుండా దైవభక్తితోనే పూజలు చేయాలని కోరుకుంటున్నాం. మన ఏ ఇతర కార్యక్రమాలను కానీ వినాయకుడి గారు చేయకుండా భక్తి పాటలు, భక్తి శ్రద్ధలతోనే చేయవలసిందిగా కోరుతున్నాం. గత కొన్ని ఏళ్ల కిందట కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని పోలీసు వారు తెలియజేశారు. కానీ అటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదనేసి మరొకసారి కార్యనిర్వాహకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ జై శ్రీరామ్. బోలో గణేష్ మహారాజ్ కి జై. 2025 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు జరుపుకుంటున్న మనం భారతదేశానికి సంబంధించిన హిందూ సామాజిక ఉత్సవమైన వినాయక చవితి పండుగ కార్యక్రమం ఈ రోజు నంద్యాల పట్టణంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమం చేసుకోవాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలు, అన్ని తాలూకాలలో ఈ కార్యక్రమం సజావుగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్రం విడిపోయాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025లో మొట్టమొదటిగా రాష్ట్ర గణేష్ మహోత్సవ కమిటీ సమావేశం జరిగింది. దాంట్లో కమిటీ ఎన్నుకున్నారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఈసారి భక్తి శ్రద్ధలతో హిందూ సమాజం అవసరాలను ప్రభుత్వాలను తీర్చాలని కోరుకుంటూ ఈ పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు. రాష్ట్ర కమిటీకి అనుబంధంగా జిల్లా కమిటీకి అనుబంధంగా పట్టణ కమిటీ ఈ ముగ్గురు సమన్వయంతో వినాయక చవితి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అలాగే మంటప నిర్వాహకులు కూడా ఏ సమస్యలు వచ్చినా జిల్లా వారు అందుబాటులో ఉన్నారు, పట్టణ కమిటీ వారు అందుబాటులో ఉన్నారు, అలాగే రాష్ట్ర కమిటీ వాళ్ళు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎవరికి భయపడకుండా, మనం తప్పు చేయకుండా ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రభుత్వ సహకారంతో, పోలీసు సహకారంతో వారికి సహకరించి మన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని మండప నిర్వాహకులు ఎలక్ట్రికల్ విషయంలో కావచ్చు, లేకపోతే నిమజ్జనంలో నీటి విషయంలో కావచ్చు, ఈ మండపాలు నిర్వహించిన జాగ్రత్తలు పాటించి ఎటువంటి ఇబ్బందులు, నష్టాలు, ప్రాణనష్టాలు కలగకుండా జాగ్రత్తగా ఈ ఉత్సవాలందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి ప్రభుత్వ సహకారం ఉంది. దీనికి ఏమైనా సమస్యలున్నా జిల్లా పెద్దలు, రాష్ట్ర పెద్దలు ఉన్నారు. కాబట్టి ఎటువంటి భయాందోళన, ఎటువంటి అనుమానం లేకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆగస్టు 25వ తేదీ వరకు రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యోగా పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ సెక్రటరీ దామోదర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు గల రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ నందు రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి గాను 1 సంవత్సరం పార్ట్ టైం యోగా పీజీ డిప్లొమా కోర్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యోగా శిక్షకులకు మంచి ఆదరణ ఉందని, కావున ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు యోగా టీచర్లుగా అర్హులని ఈ నెల 25వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు www.yctnandyal.org అనే వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 30వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరములకు టెక్కె భరతమాత గుడి సమీపంలోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ యోగా చైతన్య కేంద్రం నందు సంప్రదించగలరని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిస్థితుల్లో రాయలసీమ యూనివర్సిటీ అఫిలియేషన్ ద్వారా నంద్యాలలో రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ గత కొన్ని సంవత్సరాలుగా పీజీ డిప్లొమా ఇన్ యోగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యోగా పార్ట్ టైం కోర్సు 1 ఇయర్ నిర్వహిస్తోంది. సాయంత్రం పూట 5 నుంచి 7:30 వరకు, అంటే 1 గంట థియరీ, 1 గంటన్నర ప్రాక్టికల్. సో ఇది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అర్హులు. సో ఎవరెవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అడ్మిషన్స్ రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిల్ చేసేసి, సో మీరు 25వ తారీఖులో లాస్ట్ డేట్, లేట్ ఫీతో 28 వరకు పే చేయొచ్చు. 30వ తారీఖు కౌన్సిలింగ్ ఉంటుంది కనుక కాలేజీ నందు కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకొని మంచి టీచర్లుగా తయారయ్యి మీరు ఆరోగ్యంగా ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సేవలో చక్కగా తరించవలసిందిగా ప్రార్థన. ఇతర వివరములకు మా వెబ్సైట్ని కానీ మీకు ఇచ్చినటువంటి నంబర్కి కానీ కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. నంద్యాల మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారుల సహకారంతో కృషి చేస్తామని ఎంపీపీ శెట్టి ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశంలో రెవెన్యూ మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ, విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, పశుసంవర్ధక, గ్రామీణ నీటి సరఫరా, సాంఘిక సంక్షేమం, మైనర్ ఇరిగేషన్, ఆర్టీసీ, రోడ్డు రవాణా వ్యవస్థ, రోడ్లు మరియు భవనములు, ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్, విద్యుత్, పంచాయతీ, మహిళా మరియు శిశు సంక్షేమం, వెలుగు పథకం, శాంతి భద్రతలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు. సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడతామని ఎంపీడీఓ తెలిపారు. రిలీజ్ చేశారు. 3వ తేదీ నుంచి ఈవెంట్స్ మన మాడ్యూల్ ఓపెన్ అయింది మేడం ఆన్లైన్లో. ఇప్పుడు మనకు 20వ తేదీ వరకు ఆ మాడ్యూల్ ఓపెన్ లోనే ఉంటుంది. ఎవరన్నా ఇప్పటికే మేము ఆధారంలో అకౌంట్ లింక్ చేస్తున్నారు బ్యాంక్ మేనేజర్లు. కానీ ఎంపీసీ 2 రకాలు ఉంటుంది. ఒకటి లోకల్ బ్రాంచ్ లో వాళ్ళ కూడా రిక్వైర్మెంట్ పెట్టాము, అవి కూడా పూర్తి చేస్తాము. తర్వాత మనకు ఏషియాలో అర్చల్ క్లాస్ శాంక్షన్ అయింది మన మండలంలో చాలా స్కూళ్లకు. అర్చల్ క్లాస్ మోడల్ స్కూల్ చేసినందుకు టీచర్లను ప్రతి స్కూల్కి అవసరంగా ఈ మోడల్ స్కూల్ సంబంధించి ఏషియాకు సంబంధించిన అర్చల్ క్లాస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇమ్మంటే ఇచ్చాము. వాటి బడ్జెట్ తొందరగా శాంక్షన్ అవుతుందండి. తర్వాత ఇంకో కొత్త మార్పు ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసే విద్యార్థులకు ఫ్రైడ్ రైస్. కాబట్టి ఇది మా విద్యారంగానికి సంబంధించినటువంటి విషయం. నంద్యాల మండల సర్వసభ సమావేశాన్ని మండల ప్రజా పరిషత్ ఆవరణంలో జరిగించాము. ఈ యొక్క సర్వసభ సమావేశానికి నంద్యాల మండలంలోని గౌరవ ఎంపీటీ సభ్యులు, అదేవిధంగా సర్పంచులు కూడా హాజరు కావడం జరిగింది. మండల స్థాయి అధికారులందరూ, సచివాలయ సిబ్బంది కూడా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను అధికారులకు వివరించి వారి సలహాల ద్వారా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కార మార్గానికి కృషి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గౌరవ సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా చాలా కులంకుశంగా జవాబిచ్చి వాళ్ళ సమస్యలకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం అధికారులు చెప్పడం జరిగింది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ సమస్యలు వచ్చాయి, అడిగారు సభ్యులు, వాటికి సమాధానాలు కూడా చెప్పారు. మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినుకొండ జాషువా కళామందిర్లో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన ఆదివారం గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గిరిజన హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేతలు పేర్కొన్నారు. ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే ఊరుకునేదే లేదని వినుకొండ రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘాల నేతలు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ
రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడా లేక పరితపిస్తున్నారని, ఇప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గిరిజన జాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్టసభల్లో గిరిజనుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు. అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంతో ఉద్యమించాలన్నారు. ఎస్టీలో ప్రధానంగా సుగాలి, చెంచు, ఎరుకల, యానాది ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు. వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయడం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత 58 సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిందన్నారు. ఇకనైనా మేలుకొని మన హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను తీసుకురావడం చాలా బాధాకరంగా ఉందన్నారు. అభివృద్ధికి నోచక ఇప్పటికీ దిక్కులేని స్థితిలో గిరిజన ప్రజానికం జీవిస్తున్నారనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. 2026వ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225 పెంపునకు కొత్తగా ఏర్పాటు కానున్న ఆ నియోజకవర్గాలలో రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న మైదాన ప్రాంత గిరిజనులకు సామాజికంగా, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం లభించేలా మనమందరం పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. జాతి భవిష్యత్తు కోసం, అభ్యున్నతి కోసం, జాతి వెలుగు కోసం ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలిపి ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, బీఎస్పీ పార్టీ కార్యదర్శి రాజు, పల్నాడు జిల్లా యువజన నాయకుడు జరపల కృష్ణానాయక్, యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు రంగనాయక్, గౌరవ అధ్యక్షుడు విష్ణు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బాలాజీ నాయక్, డాక్టర్ కోటేశ్వరరావు నాయక్, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, మాచర్ల జెడ్పీటీసీ మల్లుస్వామి, రేమడిచెర్ల సర్పంచ్ బ్రహ్మం, రామ్జీ నాయక్, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. ఒక సైనికుడిగా తయారు చేసి అన్ని పార్టీలకు, ఏ పార్టీ అయితే, ఏ ప్రభుత్వాలైతే మా న్యాయమైనటువంటి డిమాండ్లని, హక్కులని మాకు కాపాడుతాయో, మాకు అలాంటి అవకాశాలు ఇస్తాయో ఆ పార్టీకి మేము అండగా ఉంటాం. నేను కూడా మా ప్రజలుగా రాజకీయాల్లో, నేను కూడా చట్టసభల్లో మా ప్రతినిధులుగా, మా జాతీయ తరఫున మాట్లాడేటువంటి రిప్రజెంటేటివ్స్ గా అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉండడానికి రేపు పెరుగుతున్న నియోజకవర్గాల పునరుద్ధరణలో మాకు అవకాశం కల్పించాలని ఇవాళ ప్రభుత్వాలకి, పార్టీలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా గిరిజన ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఎన్ని రోజులు ఈ బతికామనేది ముఖ్యం కాదు, ఆత్మగౌరవంతో ఎలా బతికామనేది ముఖ్యం. కాబట్టి ప్రియమైనటువంటి నా గిరిజన ప్రజలారా, ఈ రాష్ట్రంలో మనమందరం కూడా ఒకటి అవ్వాలి. మనం అందరి యొక్క నినాదం ఒక్కటే కావాలి, మన అందరి యొక్క ఆత్మగౌరవం ఒకటే కావాలి. మనమందరం కూడా ఒక్కటిగా వినియోగించినప్పుడే ఈ పార్టీలు, ప్రభుత్వాలు మన వైపు చూస్తాయి. అంతేకాని ఇవాళ ప్రభుత్వంలో వేల కోట్లు కేటాయిస్తా ఉన్నారు. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారో ఎక్కడ సమాధానం లేనటువంటి పరిస్థితి. కాబట్టి అసెంబ్లీలో మావాడు ఉండాలి, మండలిలో మావాడు ఉండాలి, పార్లమెంట్ లో మావాడు ఉండాలి, మైదాన ప్రాంతంలో డిప్యూటీ చైర్మన్లుగా మా ఎస్టీలు, మా గిరిజనులు ఉండాలి, ఇవాళ మా మేయర్లుగా మా గిరిజనులు ఉండాలి, కమిషనర్లు, మున్సిపాలిటీలో చైర్మన్లుగా మా గిరిజనులు ఉండాలి. ఏదో సర్పంచ్ గా ఇచ్చాం, ఎంపీటీసీగా ఇచ్చాం, డిప్యూటీసీగా ఇచ్చామంటే కేవలం మమ్మల్ని ఆ హోదాకే పరిమితం చేస్తా ఉన్నారు తప్ప ఆ హోదాలో ఉన్నటువంటి పూర్తి సారాన్ని మా ప్రజలకు ఇక్కడ అందకుండా ఇవాళ అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు గిరిజనులని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడైనా అలాంటి పార్టీలు మరి వారు చేసినటువంటి, ఇప్పటిగా చేస్తూ వస్తున్నటువంటి ఇలాంటి మోసాన్ని వారు కూడా తెలుసుకొని గిరిజనులని మనుషులుగా వాళ్ళని ప్రేమించాలి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మాకున్నటువంటి హక్కులను కాపాడాలి. అలా కాపాడకపోతే ఆ ప్రభుత్వాలకి నేను అధికారం ఇచ్చాం, మా ఓటు ద్వారానే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధం ద్వారానే ఆ ప్రభుత్వాలకు డిపాజిట్లు కూడా లేకుండా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్నదానం. వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని పేర్కొన్న గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు. రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యోగా పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారుల సహకారంతో కృషి చేస్తామని పేర్కొన్న ఎంపీపీ శెట్టి ప్రభాకర్. మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్తే శంకర్ నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.